ఇరాన్లో, బెంగళూరులో, హైదరాబాద్లో అన్ని చోట్ల గ్రాఫిక్ వర్క్ జరుగుతుంది. త్వరగా ఫినిష్ అవుతుంది. ఇది హరిహర వీరమల్ పార్ట్ 1 కాదు, పార్ట్ 2 కూడా చేస్తున్నాం. హరిహర వీరమల్లు విల్ బి కమింగ్ ఇన్ 2 parts అంట. ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు ఇవాళే అనౌన్స్ చేశారనమాట. నాకు మాత్రం వెరీ ఎక్సైటెడ్ మ్యాన్ ఈ మూవీ మీద. చాలా ఉండే అనమాట. కాకపోతే సడన్ గా మూవీ ఆగిపోయింది, షెల్వ్ అయిపోయిందని చాలా న్యూస్ వచ్చాయి. సో దాని గురించి వింటూ వెయిట్ చేస్తూ పవర్ స్ట్రైక్ వచ్చిన తర్వాత వేరే లెవెల్లో ఉండే. దాని తర్వాత చాలా కామ్ అయిపోయింది. ఈ సండే కూడా మాట్లాడుకున్న మూవీ గురించి. ప్రోమో విల్ బి కమింగ్ ఆన్ 8th March అని చెప్పేసి, శివరాత్రి నాడు. నేను మాత్రం వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ అయితే మూవీ కంప్లీట్ అయిపోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందన్నమాట. సో మూవీ అయితే గ్యారంటీ వస్తుంది. 2 parts గా రాబోతుంది, ఒకసారి కూడా కాదు. సో ఎలా ఉంటుందో చూడాలి. సో సండే నాడు చాలా మాట్లాడుకున్నాం వై హరిహర వీరమల్లు ఈజ్ ఇంపార్టెంట్, నాకు ఎందుకు అంత ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ ఆల్సో గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత క్రిష్ గారి నుంచి ఇలాంటి మూవీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంది అనే థింకింగ్ లో కొన్ని మాట్లాడాను అనమాట. ఒక 10 నిమిషాలు ఒకసారి చూసేయండి. హరిహర వీరమల్లు ప్రోమో వస్తుందంట శివరాత్రికి. March 8th వస్తుందంట హరిహర వీరమల్లు. అదే రోజు ఇంకోటి కూడా రాబోతుంది. అదే రోజు 2 సినిమాలు ఉన్నాయి. 2 సినిమాల ఒక సినిమా అయితే గ్యారంటీ ఉన్నాయి. ఆ 2 సినిమాలు ఉన్నాయి. గామి ఉంది, భీమా ఉంది. 2 సినిమాలు ఉన్నాయి. ఇంకోటి కూడా ఉంది అదే రోజు. సిచ్యువేషన్ ఏమైపోయిందంటే, వీళ్ళు గనక హరిహర వీరమల్లు అండ్ ఇంకో పెద్ద సినిమా నెక్స్ట్ వచ్చే దాని గురించి మాట్లాడేది, వాటి ప్రోమోలు కనుక ఆ రోజు వస్తున్నాయంటే నేను సినిమాలు ఆపేద్దాం అనుకుంటున్నా. రోజు సినిమాలు ఆపేసి లైవ్లు పెడతా. ఇంకటే వీ హ్యావ్ టు. నేను ప్రామిస్ చేసిన అందరికి పెద్ద సినిమాలు వస్తున్నాయి, వాటి ప్రోమోస్ ఉన్నాయి. సో ఒకవేళ లైవ్ పెట్టాలా ఆలోచిస్తున్నా. అరే పవన్ కళ్యాణ్ సినిమా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. అవును, కానీ చూద్దాం. పోల్ పెడతలే అంటే అసలు వాళ్ళు పోలు ప్లస్ అసలు వాళ్ళు ఏంటి అంటే, ప్రోమో అంటే సింపుల్ 5 second ప్రోమోనా, లేదంటే కొంచెం ఫుల్ లెంత్ ఇస్తే ఇక మనము చెలరేగేది. అది అక్కడ వేరే స్టోరీ, అసలు వేరే విషయమే లేదు. ఒక 30 seconds, ఒక 1 minute ప్రోమో ఇవ్వగలిగారంటే, అది మన ఫస్ట్ వచ్చింది చూడు, ఫస్ట్ స్ట్రైక్, దాని పేరు ఏదో ఉంది, ఇప్పుడు వచ్చింది. ఆ లెక్కన వస్తే ఎయిర్ ఫోర్స్ హెచ్ఎస్వి ఏందిరా ఫస్ట్ టీజర్, ఆ లెక్కన వస్తే ఇక ఆగేది లేదు. బట్ వస్తా అనుకుంటా. ఎందుకంటే హరిహర వీరమల్లు ఇట్స్ బీన్ లైక్ వాట్ 4 years స్టార్ట్ చేసి 4 years అయిపోయింది మనకి. అది వచ్చి 2021లో స్టార్ట్, మనం ఎప్పుడు స్టార్ట్ చేసినాం, 2022లో వచ్చింది అది మనకి. పవర్ స్ట్రైక్ ఏదో స్ట్రైక్ ఏదో ఉంది, అది వచ్చి చాలా రోజులు అయిపోయింది. తర్వాత అన్ని పోస్టర్లు ఇవి అవే వచ్చేసినాయి అన్నట్టు. సో అండ్ ఆల్సో సినిమా అందరూ పోయిందని ఫిక్స్ అయిపోయారు. అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్టర్ మూవ్ ఆన్ అయిపోయింది అంటున్నారు, ప్రొడక్షన్ కంపెనీ ఆగమైపోయింది అంటున్నారు. సో ఇవన్నీ విన్నప్పుడు ఖచ్చితంగా జనాలకి అరే మేము వస్తున్నాం, సినిమా వస్తుంది అని చెప్పాలంటే ఖచ్చితంగా ఒక వీడియో ఫుటేజ్ ఉండాలన్న ఫీలింగ్. ఎందుకంటే తెలిసిపోతుంది ఒక సినిమా ఉంది, కంటిన్యూ అవుతుంది, వస్తుంది అని చెప్పేసి ఉండడానికి ఉండాలి, గ్యారంటీ ఉండాలి. కాబట్టి రికార్డ్ చేసిన ఫుటేజ్ ఉంటది, కొత్త ఫుటేజ్ ఉండదు. అంతే కదా. అదే పాత షూట్లకి నుంచి ఒక చిన్న ప్రోమో కట్ చేసేసి ఒక 1 minute 1.5 minute పెట్టేసి ఇవ్వాలి. మోర్ దెన్ ఎనీ అదర్ ఫిలిం, దిస్ ఫిలిం నీడ్స్ వన్ ప్రోమో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే లైక్ అరే ఒకటే చెప్తా, ఓజీ కన్నా ఎక్కువ హైప్ ఉండేరా ఈ సినిమాకి నాకు చాలా. నేను అసలు బాబోయ్ శ్రీరవాణి గారి ఆ పాట దాంట్లో పవర్ స్ట్రైక్ లో పవన్ కళ్యాణ్ గారి గెటప్, అసలు ఆయన 2 తొడలు కొట్టుకుంటా ఇట్లా అనడం, అమ్మ బాబోయ్ ఏమని ఉండే అసలు లిటరలీ హైప్డ్ అనమాట. నేనైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్స్ కి అంత హైప్ ఎప్పుడు ఉండనా, జనరల్ గా అవే సినిమాలు ఉంటే అవే రీమేక్ ఉంటాయని ఫీలింగ్ ఉండే. హరిహర వీరమల్లు అండ్ ఓజీ ఈ 2 సినిమాలకు మాత్రమే సో ఎక్సైటెడ్. ఇది ఆగిపోయింది. హరిహర వీరమల్లు, ఓజీ ఒకటేసారి వచ్చి లేపేసింది వేరే విషయం. నాకు ఈ సినిమా కూడా కావాలి, ఈ సినిమా కూడా బాగా చేయాలి, ఈ సినిమా కూడా బాగుండాలి. నాకైతే చాలా ఉంది. ప్రోమో రిలీజ్ చేస్తారంటే ఉండాలి, నాకైతే మాత్రం ఉంది. అండ్ ఆల్సో ఐ లవ్ డైరెక్టర్ క్రిష్ యాజ్ డైరెక్టర్. సీరియస్లీ చాలా బాగా చేస్తాను నేను ఫిల్మ్స్. ఏదో రకంగా ఆయనకి గొప్ప సినిమాలు కూడా ఆడవు, ఎందుకో అది అర్థంగా థియేటర్లో ఆడవు. తర్వాత క్లాసిక్స్ అంటారు. అంటే లైక్ మనం చిన్నపిల్లలు అప్పుడు మనకు తెలియదు, గమ్యం కానీ వేదం కానీ, అప్పటికి స్కూల్లో మనకు తెలియదు కానీ, బట్ స్టిల్ అట్లా 2 థియేటర్లో ఆడలేదు కదా సరిగ్గా, కంచి ఆడలేదు, ఏ సినిమా ఆడలేదురా. చాలా తక్కువ సినిమాలు ఆడినాయి హిట్లు. గమ్యం హిట్ అయింది, గమ్యం హిట్ కాదు తంతరాన్ని ఇప్పుడు. బట్ స్టిల్ వేదం పోయింది, కంచే పోయింది, కొన్ని సినిమాలు ఉన్నాయని అట్లా. అట్లాంటి డైరెక్టర్ కూడా ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు. అండ్ ఆల్సో మణికర్ణిక కాగం పట్టించిరా అని అంటే లైక్ ఆయన కూడా ఉందిలే వేరే. బట్ స్టిల్ నాకైతే మాత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చూసిన తర్వాత అదే మీటర్ ఈ సినిమాని అలా తీస్తారని చాలా గట్టి నమ్మకం వచ్చింది ఆ చిన్న ఫిలిప్స్ తో. ఐ లవ్ గౌతమిపుత్ర శాతకర్ణి లైక్ ఎనీథింగ్ ఎల్స్. చాలా మంది జస్ట్ సినిమా మొత్తం యుద్ధమే ఉంటుంది అయ్యా అంటారు. కాదు, దాంట్లో చాలా ఉంటుంది, దాంట్లో ఒక ఫిలాసఫీ ఉంటుంది. గౌతమిపుత్ర శాతకర్ణి అనే క్యారెక్టర్ కి ఆ యుద్ధానికి ఎందుకు అంత ఇంపార్టెన్సో ఆ 3 యుద్ధాలలో చూపిస్తారు. నాకు బాలయ్య గారు ఆ సినిమాలో నచ్చినంత ఇంకే సినిమాలో నచ్చలేదురా.
ఐ డోంట్ నో వై. అవును. లిటరల్ గా అవును. చెప్తున్నాం కదా, మేము ట్రోల్ వేసుకుందామని పోయినాం, కజిన్ ఫ్యామిలీ అంతా మొత్తం ఒక ఎంతమంది 6 సేమ్. ట్రోల్ సేమ్. వేసుకుందాము. ఎందుకంటే ఖైదీ వచ్చింది, ఖైదీ 150 వచ్చింది, దీని తర్వాత ఇది వచ్చింది. ఇంకా లైట్ బాస్ ఈస్ బ్యాక్. లైట్ ఏదో బాహుబలి నుంచి కాపీ పెట్టారనే ఫీలింగ్ లో ఉంటుందని మేమని పోయి కూర్చున్నా. నాకు ఇట్లా ఇట్లా టైటిల్స్ పడుతున్నాయి, దాంట్లో డైలాగ్ వస్తుంది, వాళ్ళ అమ్మతో మాట్లాడుతా, అమ్మ ఎందుకు యుద్ధాలు చేసుకుంటున్నారు, ప్రజలు ఎందుకు పోరాడుతున్నారు అంటే, ప్రజలు కాదు, ప్రజలు వాళ్ళని పాలించే రాజులు పోరాడుతున్నారు ఎందుకంటే ఈ స్థలం నాదంటే నాది అనుకుంటుంటే వీళ్ళందరినీ ఆపేసి నేనే రాజు అవుతా. ఆ డైలాగ్ ఉంటుంది టోటల్, ఒక సర్టన్ ఉంటుంది సీక్వెన్స్ అంతా. ఏమని ఉంటుందా, చాలా బాగుంటుంది సినిమా. నాకు డ్రామా హరిహర వీరమల్లు అలాంటి సినిమా అవుతుందని అనిపించిందిరా. సడన్ గా ఆగిపోయింది అన్నారు. సో ఐఎమ్ థింకింగ్ ప్లీజ్ సినిమా కంప్లీట్ చేయండి, ఈ సినిమా నేను చూడాలి. రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మ్యాన్, సీరియస్లీ ఇట్లా అనిపిస్తుంది అనమాట. సో చెప్పాలి, ప్రోమో అయితే మాత్రం శివరాత్రి నాడు వస్తుందంట, రావాలి కూడా. అండ్ ఖచ్చితంగా కావాలి, ఈ సినిమా ఇంకా జరుగుతుందని తెలియాలి. అండ్ ఆల్సో చాలా రోజులుగా జరుగుతుంది. వీలైనంత తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసేయండి, వీలైనంత తొందరగా సినిమా రిలీజ్ చేసేయండి. సినిమా చాలా బాగుండాలి, పెద్ద హిట్ కావాలి. ఇలాంటి సినిమాలతో మళ్ళీ పాన్ ఇండియా రేంజ్ లో 2 సినిమాలు పడాలి మనకి, ఓజీ అండ్ ఇది హరిహర వీరమల్. ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచారనుకోండి, సినిమాలు తగ్గిపోతాయి మళ్ళీ మనకి. కాబట్టి ఈ 2 మూవీస్ గుర్తుండిపోయే మూవీస్ ఉంటే మాత్రం మనకు ఇంకో 3-4 years ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఉండాలన్న ఫీలింగ్ అంతే. ఉస్తాద్ రాకపోయినా నాకు ఇబ్బంది లేదు భయ్యా, అస్సలు. నన్ను అడిగితే రావద్దు కూడా. రీమేక్స్ అనుకుంటాం కరెక్టే, చేస్తాం కరెక్ట్, వద్దు రీమేక్స్ వద్దు. కొంచెం మనం 2 సినిమాలతో పాస్ అవుదాం, తర్వాత లైట్ తీసుకుందాం. మిగతా ఉస్తాద్ కానీ పెద్ద సినిమాలు మంచిగా వస్తాయి. బట్ యా, హరిహర వీరమల్లో మాత్రం ప్లీజ్ బాగుండాలి. ఐ వాంట్ ఇట్ టు బి వెరీ గ్రేట్ మూవీ. సో యా, మీ థాట్స్ ఏంటో చెప్పండి. నువ్వు అన్నట్టుగానే అసలు అది అదే క్రిష్ అండ్ పవన్ కళ్యాణ్ గారు అనగానే అప్పటికి క్రిష్ గారు హాట్ గా అదే జీపీఎస్కే నుంచి అండ్ ఇంకా 3 ఫిలిమ్స్ ఏదో చేశారు, అంతా చేశారు. బట్ చాలా హైప్ ఉంది దానికి. కీరవాణి గారి మ్యూజిక్ అని అండ్ ఏం రత్నం గారు కమింగ్ బ్యాక్ యాజ్ అ ప్రొడ్యూసర్ అని చెప్పేసి అంతా ఉంది. అండ్ తర్వాత టీజర్ వచ్చింది, టీజర్ ఫస్ట్ స్ట్రైక్ సంథింగ్. అసలు దాంట్లో కుస్తీ ఇది కానీ దానికంటే ముందు పోస్టర్ ఒకటి వచ్చింది, ఐడియా ఉందా, బల్లెం పట్టుకుని. అసలు పోస్టర్లు ఫైర్ రా, హరిహర వీరమల్లి ఫైర్ ఉంటారా నిజంగా. కానీ కంటిన్యూ చెప్పు. కొంచెం షిప్స్ అవన్నీ ఏదో కనపడదు ఉంటది అసలు. అరే అది క్యారీ చేసిన హైప్ ఆ టైంలో అసలు ట్రెమెండస్ హైప్. కానీ ఎప్పుడైతే ఈ మిగతా అదర్ ఆస్పెక్ట్స్ ఎప్పుడైతే ఇంక్లూడ్ అయినాయో ఇక దానంతా తగ్గుతూ వచ్చింది. అండ్ దట్ అంటే ఆ టైంలో మళ్ళీ ఇంకా సెకండరీ ఫిలిమ్స్ 2-3 వచ్చినాయి, అది కూడా వర్కౌట్. అంటే ఇంకా హైప్ దాన్ని ఎలా అంటే ఇట్స్ డిస్టెంట్ డ్రీమ్ లాగా అయిపోయింది హెచ్ఎస్విఎం. కానీ ఇప్పుడైతే అంటే హరిహర వీరమల్లు స్టార్ట్ అయిన తర్వాత భీమ్లా నాయక్ తర్వాత స్టార్ట్ అయింది, భీమ్లా నాయక్ రిలీజ్ అయిపోయింది, దాని తర్వాత బ్రో స్టార్ట్ అయింది, బ్రో రిలీజ్ అయిపోయింది, వకీల్ సాబ్ అదే టైంలో కాదు దాని ఉదయం స్టార్ట్ అయింది. బట్ స్టిల్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దాని మధ్యలో ఇవన్నీ వచ్చిన తర్వాత అవన్నీ వస్తున్నాయి కరెక్టే, నేను అన్నింటికంటే ఎక్కువ ఎక్సైట్ చేసి ఇది రావట్లేదు ఏంద్రా అని ఫీలింగ్ ఉండే. ఇది ఆగిపోయింది మొత్తానికి, అదే బాధ. బట్ యా చూడాలి. అంటే ఐ లాస్ట్ మై ట్రైన్ ఆఫ్ థాట్. సారీ అది అంతా అనుకొని మళ్ళీ అటు మిస్ అయింది. అండ్ తర్వాత మర్చిపోయినా, ఇట్స్ ఏ ఎక్స్పెన్సివ్ మిస్. అంటే దీన్ని ఆపలేరురా బాబు అని మనం ఎన్ని లైవ్ స్ట్రీమ్ లో చెప్పాము, ఇది చాలా కాస్ట్ అయిపోయింది, దీన్ని ఆపరు అని చెప్పాక ఒక గట్టి రూమర్ ఒక 2 రోజులు నడిచింది. అంటే ఫిలిం రాదు అని షెల్వ్ అయిపోయిందని. కానీ ఒకడేం రాస్తాడు, పవన్ కళ్యాణ్ గారు కాంపన్సేట్ చేస్తారని చెప్పేసి అన్నాడు. అరే ప్రొడక్షన్ కాస్ట్ ని రిటర్న్ ఇస్తారని చెప్పేసి అని చెప్పారు. డ్యూడ్ ఇది ఆ టైప్ గా నేను లోపల అనుకుంటానన్నా, అరే బాబు ఇది ఎంత ఎక్స్పెన్సివ్ ఫిలిం అంటే దీన్ని ఆపకూడదు. ఇట్స్ ఏ రైడ్ ఆర్ డై సిచ్యువేషన్, అంతేగాని ఇంకా వేరే ఏమీ లేదని అనుకున్నాను. అప్పుడు ప్రొడక్షన్ హౌస్ నుంచి రిపోర్ట్ వచ్చింది, ఇట్స్ ఏ ఇంకా ఏదో విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా ఏదో బ్యాక్గ్రౌండ్ ఏదో జరుగుతుంది, మహాశివరాత్రి మీకు ఒక ప్రోమో వస్తుంది అని చెప్పేసి చెప్పాను. ఇంకా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. బట్ ఐఎమ్ స్టిల్ నేనైతే వెంటనే వచ్చేస్తుంది అయితే నేను అనుకోను ఫిలిం ఓవరాల్ గా. నెక్స్ట్ ఇయర్ పడుతుంది, గ్యారంటీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది హరిహర వీరమల్లు. కాకపోతే ఇప్పుడే రాదంటావు, డిసెంబర్ ఈ ఇయర్ మాక్సిమం డిసెంబర్, లేదంటే కష్టం వస్తే. ఎందుకంటే రిలీజ్ షెడ్యూల్ కూడా అట్లే ఉండే, పెద్ద సినిమా అవుతుంది. ఎందుకంటే నాట్ ఓన్లీ ద బడ్జెట్, ఇంట్రెస్ట్ పెరిగి ఉంటాయి. సో ప్రీ రిలీజ్ ఖచ్చితంగా పెద్దగా ఉంచుకోవాలి. సినిమా హ్యాస్ టు ఇంక్రీజ్ ద బజ్ ఆఫ్ ఇట్. అండ్ ఆల్సో క్రిష్ గారు నెక్స్ట్ వేరే సినిమా చేస్తున్నారు ప్రస్తుతానికి, మళ్ళీ శీలావతి అనుష్క గారు. అది ఇప్పుడు కంటిన్యూ చేస్తారా, అది ఆపేస్తారా, ఈ సినిమాని కంప్లీట్ చేస్తారా, ఇదంతా చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. సో ఇవన్నీ కాకుండా ప్రస్తుతానికి అయితే మాత్రం ప్రోమో రిలీజ్ చేయండి, హైప్ పెంచండి, కొన్ని రోజులు పడుకుంటాము ఈ సినిమా మీద, మళ్ళీ పెంచుదాం, వేవ్ క్రియేట్ చేద్దాం, సునామీ సృష్టిస్తాం తర్వాత. అంతకంటే ఇంకెప్పుడు ప్రస్తుతానికి అయితే వద్దు మనకి. సో ఇప్పుడు వీళ్ళు ఒకవేళ సంక్రాంతిలోకి వస్తే, సంక్రాంతి కుడ్ బి గుడ్ మ్యాన్. ఎందుకంటే లేక రావచ్చు రా, సంక్రాంతి కుడ్ బి గుడ్. కాకపోతే సంక్రాంతికి రాజాసాబ్ పడాలి రా, నాకు ఆ సినిమా నమ్మకం లేదు.
కనీసం సంక్రాంతిని కాపాడుతుంటా. ఎందుకో బ్రో నాకైతే మాత్రం రాజాస్వామి సచ్చలా లేదురా హోప్ అయితే. బట్ స్టిల్ మేబీ బాగుంటే మాత్రం ఖచ్చితంగా బాగుండొచ్చు. టాప్ ఉంటాను నేను. అరే చెప్తున్నా కదా ప్రోమోలు బాగున్నాయి అంటే ఫస్ట్ లేసేది నేనే కదా, చాలా బాగుంది అమ్మ బాబోయ్ అని స్టార్ట్ చేసేది నేనే. రైట్ నో లేవు, బట్ సంక్రాంతికి రావాలని ఉంది కదా, చాలా రోజులు అయిపోయింది మనం ప్రభాస్ సినిమా ఒకటి సంక్రాంతికి వచ్చేసి. హరిహర వీరమల్లు కూడా వస్తే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ రిలీజ్ అవుతుంది అంటే మాత్రం డిసెంబర్ రా, నాకైతే డిసెంబర్ అనిపిస్తుంది అనుకో. డిసెంబర్ మంచి డేట్, కానీ ఇప్పుడు మనము అదే కల్కి కాన్వర్జేషన్ ఏదో వచ్చింది కదా, ఆ టైంలో మనం లైవ్ పెట్టలేదా అంటే లైవ్ లాస్ట్ వీక్ కాకుండా ఈ వీక్ మధ్యలో వచ్చింది చూడు, మన వెడ్నెస్డే ఎప్పుడో అవును పోస్ట్ పోన్ అని. అవును నేను అప్పుడు అనుకున్నా ఇక ఇది మేలో కాకపోతే ఇక 2024 లో ఎక్కడా కూడా డేట్ సెట్ అయ్యే లేదని నేను అనుకున్నా. నిజం నిజం పరిస్థితి లేదు. బట్ యా చూద్దాం ఏమవుతుందో, మాట్లాడదాం కల్కి గురించి మాట్లాడదాం. బట్ స్టిల్ యా గైస్ మీకేమనిపిస్తుంది హరిహర వీరమల్లు మీద ట్రీజర్ శివరాత్రి నాడు వస్తా అంట, మార్చి 8 నాడు. ఒకవేళ ఉంటే లైవ్ పెట్టాలా లేదా మిమ్మల్ని పోలేస్తా అప్పుడు ఆ టైంకి, మీరు చెప్పండి నాకు ఆ రోజు, దాన్ని బట్టి ఆలోచిద్దాం. అదే కాకుండా ఆ రోజు ఇంకొక పెద్ద సినిమా కానీ ఉంది. ప్రీమియర్ లో పడొచ్చు కదా. అమ్మో ఏమో రా, Maybe. నువ్వు వెళ్తావా? Maybe. నువ్వు వెళ్తా అంటే నేను చెప్పిన నా గురించి తెలుసుగా, నా గురించి తెలుసుగా, ఏంటి ఎట్లా ఏంటిది? నేను ట్రావెల్ ఎట్లా చేస్తారా అంత. ఓకే యా దట్స్ ట్రూ. ఒకవేళ నువ్వు వెళ్తా అంటే వెళ్ళదు. వెళ్ళొచ్చు. చూద్దాం యా చూద్దాం. 7th థర్స్డేనా? 7th maybe. థర్స్డే. ఏమో నా దగ్గరలో ఎక్కడైనా ఒకవేళ నాకు తెలిసి వాళ్ళు వెళ్తున్న మార్కెటింగ్ తీరు ప్రకారం అయితే వాళ్ళు ప్రీమియర్ పెడతారని నా ఫీలింగ్. గామికి అంటే టీజర్ Maybe. ట్రైలర్ బట్టి ఉంటుంది, 29th వస్తుంది ట్రైలర్, దాన్ని బట్టి ఉంటుంది చూడాలి. ఒకవేళ పెడితే వెళ్దాం. అంటే రివ్యూ ఇవ్వాలి కాబట్టి నాకు కావాలి, ఎందుకంటే 8th నాడు చెప్పినట్టుగానే మనకి చాలా లైవ్స్ వస్తాయి, మనం లైవ్ పెట్టే live streaming పరిస్థితి ఉండొచ్చు. Yeah, ఉండొచ్చు. maybe. కాబట్టి సినిమాలు చూసే పరిస్థితి ఎందుకు కొంచెం డౌట్. రివ్యూ నాకు నెక్స్ట్ డే కూడా చూడొచ్చు, కాకపోతే రివ్యూ అడుగుతారు కాబట్టి మీకోసం ఒకవేళ ప్రీమియర్ పెడితే ఛాన్స్ ఉంటే సాయిగాడు వెళ్తాడు అంతేనా, లేదంటే మా దేవర్షి గాడు పోతాడు మళ్ళీ వాళ్ళు పంపించేద్దాం. బట్ యా చూద్దాం. బట్ యా లెట్స్